మన రైతు సోదరుడు రామబ్రహ్మం గారు మన నిఖితా ఆయిల్స్ ఫస్ట్ గా నుంచి వాడుతున్నారు. ఈయనది అసలు బిజినెస్ ఏంది, మేజర్ గా వ్యవసాయం కాదు, కానీ మన నిఖితా ఆయిల్స్ వాడి ఈ రకంగా తోట పండిస్తున్నారు. మీరు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. మనం చేసేది రైస్ మిల్లు, ధాన్య వ్యాపారం. ఇందులో అనుభవం లేదు. వ్యవసాయంలో మీకు అనుభవం లేదు, కానీ ఇవాళ మీరు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు ఊర్లో వాళ్ళు కూడా చెబుతున్నారు ఈ రకంగా నిష్ణాతులు, పండిపోయిన రైతులు కూడా బండి లేరు. ఇప్పుడు ఈ మిరప తోట ఇలా కాపీయటం ఎలా సాధ్యమైంది చెప్పండి. మీకు మాకు వేరే ఒక అతను చెప్తే మీకు ఫోన్ చేశాను. సరే వాడుకోవడండి ఒక ఎకరానికి అన్నారు. ఉంటే ఉంది, కొద్ది 2 ఎకరాలు పత్తి మీద ప్రయోగం చేద్దాం, తర్వాత తోట సంగతి ఆలోచిద్దామని ముందు పత్తి మీద ప్రయోగం చేశాను. తోట మీద కంటిన్యూస్ 5 మట్లు కొట్టాం. మనకి ఏం కొట్టలేదు, ఏ మందులు కొట్టల, పురుగు కానీ ఇవాళ మీ ఊర్లో ఉన్న పరిస్థితి ఏంది? మిరప తోటలలో తెగుళ్ళు, కొమ్మకుళ్ళుడు మంది కొట్టగానే కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అయింది. మన దాంట్లో ఇప్పుడు ఏం కనబట్టలేదు. కాయ కుళ్ళుడు గానీ, కాయ మచ్చ గానీ, ఏం లేదు, పురుగు లేదు.